సంబంధించి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, బ్యాడ్మింటన్ కానీ ఎవరైనా కూడా దీంట్లో బాగా రాణిస్తే, స్టేట్ లెవెల్లో మంచిగా పర్ఫామ్ చేస్తే అక్కడితో మీ జీవితం ఆగిపోవడం లే. మేము అందరితో కూడా ఎవరైతే స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో బాగా ఆడింటారో వాళ్ళతో టైఅప్ అయినాం. కబడ్డీలో ఎవరైతే బాగా రాణిస్తారో మేము ప్రో కబడ్డీ లీగ్ వాళ్ళతో టైఅప్ అయినాం. మీరు కానీ స్టేట్ లెవెల్లో పర్ఫామ్ చేస్తే ప్రో కబడ్డీ లీగ్ వాళ్ళే వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తారు, మంచి కోచెస్ ని పెడతారు. ఖోఖోలో ఎవరైనా బాగా పర్ఫామ్ చేస్తే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. క్రికెట్ లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకు చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా కానీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా కానీ మీకు మంచి ట్రైనింగ్ అంటే అకాడమీస్ లో మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. బ్యాడ్మింటన్ లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ వాళ్ళ అకాడమీస్ లో మిమ్మల్ని జాయిన్ చేసి అక్కడ మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ డిసిప్లిన్ అయినా కూడా, వాలీబాల్ అయితే కన్నా ప్రైమ్ వాలీబాల్ వాళ్ళతోటి మేము మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత ఎవరైనా కూడా అడిగే ప్రశ్న ఏమరా అంటే, నువ్వు శాప్ చైర్మన్ అయినావు కదా, నీ నియోజకవర్గానికి ఏం చేసినావు నువ్వు అని అడుగుతారు. ఆ మాట నేను అనిపించుకోకూడదనే 2 ఇండోర్ స్టేడియంలను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆ మాట నేను అనిపించుకోకూడదనే ఉద్దేశంతోనే సంక్రాంతి సంబరాలని చెప్పి ఒక 8 లక్షల రూపాయలు పెట్టి పోయిన సంవత్సరం సంక్రాంతికి ఇక్కడ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతంలో కబడ్డీ ఆడే ప్లేయర్స్ బాగున్నారనే ఉద్దేశంతో 3-4 గ్రామాలకు కబడ్డీ మ్యాట్లను కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా కూడా మంచి క్రీడాకారులు ఉంటే వాళ్లకు క్రీడా ప్రోత్సాహకాల కింద సాయం చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా కూడా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్లు సాధిస్తే వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన కర్నూలు జిల్లాకు సంబంధించిన అమ్మాయి జాఫ్రీన్ షేక్ కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో పోటీలు జరుగుతున్నాయి. దీంట్లో మీరందరూ కూడా బాగా రాణించాలా, జిల్లా స్థాయిలో బాగా రాణించాలా, రాష్ట్ర స్థాయిలో కూడా మీరు మంచి పర్ఫార్మెన్స్ ని కనబరిచి మన నందికొట్కూరు నియోజకవర్గానికి మంచి పేరును, గుర్తింపును తీసుకొని రావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, మీరు క్రీడలపైన ఆసక్తి ఉండే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మీ టాలెంట్ ను కనబరచండి. మీ భవిష్యత్తుకు మాది పూచి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. రానున్న రోజుల్లో మీకు, మీ ఉపాధ్యాయులకు, మీ తల్లిదండ్రులకు, ఈ సమాజానికి, ఈ ఊరికి మంచి పేరు తేవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.